పంచతంత్ర కథలు. అనగనగా రామగిరి అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో వివేక్, రాము, సుందర్ అని ముగ్గురు ప్రాణ స్నేహితులు ఉండేవారు. పేరుకు స్నేహితులైన వారి ముగ్గురి గుణాలు మూడు భిన్న ధృవాలు. వివేక్ చాలా తెలివైనవాడు. ఏ సమస్యనైనా తన తెలివితో పరిష్కరించగలడు. 10 అడుగుల ముందు చూపుతో ఆలోచిస్తాడు. ఇక రాము పేరుకు రాముడైన గుణంలో పరమపిసినారి. ప్రతి పైసాను లెక్కపెట్టి ప్రతి వస్తువును పొదుపుగా వాడుతూ బతికే రకం. మూడవవాడు సుందర్. మాట కంటే ముందే అతని చెయ్యలేస్తుంది. ఏదైనా వస్తే చూసుకుందామనే రకం, కాని ఎలా చూసుకోవాలో మాత్రం ఆలోచించడు. అది చలికి ప్రసిద్ధి చెందిన పుణ్యమాసం. గాలి సూదుల్లా గుచ్చుకుంటోంది. ఆ సమయంలో ఆ ముగ్గురు మిత్రులు ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర కూర్చొని ఒక ముఖ్యమైన విషయం చర్చిస్తున్నారు. చూసారా చలి ఎలా ఉందో? ఈ సమయంలో మనం ఆ ప్రయాణం పెట్టుకోవడం అవసరమా అనిపిస్తోంది. అవసరమా? వివేక్, నీకు మతిపోయిందా? ఆ ఒక్క ఊరు జమీందారు దగ్గర మన తాతల నాటి పొలం పత్రాలు తాకట్టులో ఉన్నాయి. అవి విడిపించుకోవడానికి ఇదే చివరి అవకాశం. అమావాస్యలోగా మనం డబ్బు కట్టకపోతే ఆ పొలం శాశ్వతంగా వాడి పరమవుతుంది. మా నాన్నగారు నా మీద ఎంత ఆశ పెట్టుకున్నారో తెలుసా? ఆశ పెట్టుకుంటే సరిపోదు. అక్కడికి వెళ్ళడానికి బండి కట్టాలి, బండికి డబ్బులు ఇవ్వాలి, తిరిగి రావడానికి మరో బండి, మధ్యలో తిండి ఖర్చులు. నా లెక్క ప్రకారం ఈ ప్రయాణానికి కనీసం 10 వరహాలు ఖర్చవుతాయి. ఆ పొలం మనకు దక్కకపోయినా పర్వాలేదు, కానీ ఆ 10 వరహాల దండగా. ఏంట్రా, 10 వరహాల కోసం మన పరువు, మన ఆస్తి వదిలేద్దామా? ఆగు సుందర్, ఆవేశపడకు. రాము చెప్పిన దాంట్లో కూడా నిజముంది. ఖర్చవుతుంది, కానీ సుందర్ చెప్పినట్టు వెళ్ళకపోతే ఆస్తి పోతుంది. అందుకే నేను ఒక ప్రణాళిక వేశాను. మనం బండిలో వెళ్ళొద్దు. మరి ఎలా వెళ్తాం? నడిచి వెళ్తాం. నడిచా? అవును, బండిలో వెళ్తే 2 రోజులు, కానీ మనం నీలగిరి అడవి గుండా కొండదారి పట్టుకుని వెళ్తే 3 రోజుల్లోపు చేరిపోవచ్చు. దీనివల్ల మనకు 10 వరహాలు ఆదా అవుతాయి. అద్భుతం వివేక్, అద్భుతం. ఈ ఆలోచన నాకెందుకు రాలేదు? 10 వరహాలు ఆదా. కాని అడవిదారా? ఈ చలికాలంలోనా? అక్కడ క్రూర మృగాలు ఉంటే? ఉంటాయి, అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇది చలికాలం కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రేపు ఉదయం సూర్యోదయానికి ముందే బయలుదేరాలి. అందరం ఒంటి మీద 2 దుప్పట్లు కప్పుకోవాలి. సరిపడా ఆహారం, మంచినీళ్లు సర్దుకోవాలి. దుప్పట్ల? నా దగ్గరున్నది ఒకటే, అది కూడా చిరుగులు పడింది. కొత్తది కొనాలంటే 2 వరహాలు దండగా. నేను ఆ చిరుగుల దుప్పటితోనే వస్తాను. నీ పిసినారితనం తగలయ్యా. రాము, ఆ అడవిలో చలి మామూలుగా ఉండదు. చల్లగాలికి శరీరం గడ్డకట్టుకుపోతుంది. నువ్వు ఆ చిరుగుల దుప్పటితో వస్తే సాయంత్రానికి చలి జ్వరంతో బిగుసుకుపోతావు. అప్పుడు నిన్ను మోయడానికి మాకు మరో 4 కావాలి. మర్యాదగా వెచ్చని దుప్పటి కొనుక్కో. నేను మాత్రం నా ఆయుధంకి పదును పెట్టి తెచ్చుకుంటాను. ఏ జంతువు ఎదురొచ్చినా దాన్ని ఎదుర్కొంటాను. సరే, తెచ్చుకో. కాని నా మాట వినండి. అడవిలో మనం చాలా నిశ్శబ్దంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశపడకూడదు, కేకలు వేయకూడదు. ముఖ్యంగా నువ్వు సుందర్. ఇక రాము, నువ్వు ప్రతి అడుగుకి డబ్బులు లెక్క పెట్టడం ఆపు. మరుసటి రోజు ఉదయం ముగ్గురు ఊరి పొలిమేరలో కలిశారు. వివేక్ చెప్పినట్టే సంచిలో తాళ్లు, కిరసనాయిల్, అగ్గిపెట్టే, కొన్ని మందులు సర్దుకున్నాడు. సుందర్ ఆయుధంని నడుముకు కట్టుకుని మీసం మెలేస్తున్నాడు. రాము మాత్రం కొత్త దుప్పటి కొనడానికి ఇష్టపడక తన పాత చిరుకుల దుప్పటి మీదే ఇంట్లో ఉన్న 2 పాత గోనె సంచుల్ని చుట్టుకుని వచ్చాడు. రాము, ఏంటి వేషం? గోనె సంచి చాలా వెచ్చగా ఉంటుంది వివేక్. పైసా ఖర్చు లేదు, చలికి చలిపోతుంది. వాడిని చూస్తుంటే ధాన్యం బస్తా నడిచి వస్తున్నట్టుందిరా. నీ కర్మ. సరే పదండి, సమయం లేదు. ముగ్గురు ఆ నీలగిరి అడవిలోకి అడుగుపెట్టారు. 10 నిమిషాలకే వారికి తేడా తెలిసిపోయింది.
ఊరిలో కన్నా అడవిలో చలి మూడింతలెక్కువగా ఉంది. దట్టమైన చెట్ల వల్ల సూర్యరశ్మి నేలను తాకటం లేదు. గాలికి ఎండుటాకులు కదులుతున్న చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అబ్బా, వివేక్ చెప్పింది నిజమే. చలి నా ఎముకల్లోకి వెళ్ళిపోతోంది. నాకేం కావడం లేదో. ఆవేశం తగ్గించుకుంటే ఆ వేడి కూడా తగ్గుతుంది సుందర్. నిశ్శబ్దంగా నడవండి. మధ్యాహ్నమైంది. దారిలో ఒక సెలయేరు దగ్గరాగి ముగ్గురు భోజనం చేశారు. సుందర్, వివేక్ తమతో తెచ్చుకున్న రొట్టెల్లో సగం తిని సగం సంచిలో పెట్టుకున్నారు. రాము మాత్రం తన సంచిని తెరవనేలేదు. అక్కడ అడవిలో దొరికే కొన్ని ఎండిన రేగుపండ్లను ఏరుకొని తిన్నాడు. వారు ప్రయాణం కొనసాగించారు. చీకటి పడటం మొదలైంది. చలి విపరీతంగా పెరిగింది. రాము కట్టుకున్న గోనె సంచులు కూడా ఆ చలిని ఆపలేకపోతున్నాయి. ఈ రాత్రికి మనం ఇక్కడే ఆగాలి. సుందర్, నువ్వు ఎండుకట్టెలు తీసుకురా. రాము, నువ్వు ఈ రాళ్లను పేర్చి పొయ్యిలా సిద్ధం చెయ్యి. సుందర్ కట్టెలు తెచ్చాడు. వివేక్ అగ్గిరాజేశాడు. ముగ్గురు మంట చుట్టూ చేరారు. ఆ వెచ్చదనానికి వారికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. సరిగ్గా అదే సమయానికి దగ్గర్లోని పొదల్లోంచి ఒక భయంకరమైన గర్జన వినిపించింది. ఏంటది? కదలకండి, అది సింహమరుపు. వారు చూస్తూ ఉండగానే ఆ చీకటిలోంచి 2 కళ్ళు వారి వైపే చూస్తూ మెరుస్తున్నాయి. ఒక పెద్ద సింహం వారి మంటకు 10 అడుగుల దూరంలో నిలబడి కోపంగా వారి వైపు చూస్తోంది. అయ్యో వివేక్, నన్ను కాపాడు. రా రారా, చూసుకుందాం. నా దెబ్బ రుచి చూపిస్తా. సుందర్ కత్తితో ముందుకు దూకబోయాడు. ఆగో సుందర్, మూర్ఖుడిలా ప్రవర్తించకు. అది ఆకలితో లేదు. మన మంట చూసి ఆశ్చర్యంగా ఇక్కడికి వచ్చింది. దాన్ని రెచ్చగొట్టకు. సుందర్, ఆ మండుతున్న కట్టెల్లో పెద్దదొకటివ్వు. వివేక్ ఆ కాగడాను సింహం వైపు గట్టిగా విసిరాడు. అది ఒక్కసారిగా వెనక్కి తిరిగి పెద్దగా గర్జిస్తూ అడవిలోకి పారిపోయింది. అమ్మో, పోయింది. బతికిపోయాం రావు. అది కాగడా చూసి పారిపోయింది. దాన్ని మనం ఏవైనా అంటే మనం ముగ్గురం దానికి రాత్రి భోజనం అయ్యేవాళ్ళం. చెప్పాను కదా, ఆవేశం కాదు, ఆలోచన ముఖ్యమని. వివేక్, నువ్వు గొప్పవాడివి. ఆ కిరసనాయిలు కొనడానికి 10 పైసలు దండగా అని నేను నిన్న వద్దన్నాను. కానీ ఈరోజు ఆ 10 పైసలే మన ప్రాణాలు కాపాడింది. సరే సరే, ఇప్పుడు నిద్రపోండి. నేను కాపలా ఉంటాను. ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు ఉదయం ప్రయాణం మొదలుపెట్టారు. మధ్యాహ్నమయ్యేసరికి వివేక్, సుందర్ దగ్గరున్న ఆహారం మొత్తం అయిపోయింది. వివేక్, ఆకలిస్తోంది. నా దగ్గర ఏమీ లేవు. ఇద్దరూ రాము వైపు చూశారు. రాము ఎప్పటిలాగే తన సంచిని గట్టిగా పట్టుకొని ఏమీ తెలియనట్టు నడుస్తున్నాడు. సుందర్ బలవంతంగా రాము సంచి లాక్కొని తెరిచాడు. ఆ సంచిలో శుభ్రంగా పొట్లాల్లో కట్టిన 10 రొట్టెలు, ఒక పెద్ద ఆవకాయ జాడి ఉన్నాయి. రాము, ఇవన్నీ ఎప్పుడు తెచ్చుకున్నావు? అంటే మేం ఆకలితో అలమటిస్తుంటే నువ్వు మాత్రం దాచుకుని తింటున్నావా? నువ్వు స్నేహితుడివారా? అయ్యో, నేను తినడానికి కాదురా దాచింది, పొదుపు చేయడానికి దాచాను. మన ప్రయాణం ఇంకా 1 రోజు పడుతుందేమో. అప్పుడు మీ దగ్గర ఏమీ ఉండవు కదా. ఈ రోజు కాకపోతే రేపైనా ఈ ఆకలి వస్తుంది కదా. అందుకే నా దగ్గర ఉన్నవి జాగ్రత్త పెట్టాను. మనందరి కోసమే ఇవి. వివేక్, సుందర్ ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. రాము పిసినారితనం ఈ రోజు వారి ఆకలిని తీర్చబోతోంది. రాము, క్షమించు. నీ పొదుపును మేము పిసినారితనం అనుకున్నాం. కాని నీ ముందు చూపు అద్భుతం. ఈ విషయంలో నువ్వే మాకంటే తెలివైన వాడివి. నిజమేరా, ఈ రోజు నుండి నిన్ను పిసినారి అని పిలవను. సరే సరే, తినండి. కాని ఒక్కొక్కరు 2 ముక్కలు తినాలి. మిగిలినవి మళ్ళీ రాత్రికి దాచుకోవాలి. పొదుపు ముఖ్యం. ముగ్గురూ నవ్వుకుంటూ ఆ రొట్టెలు తిని మళ్లీ ప్రయాణం మొదలుపెట్టారు. అడవి చివరకు వచ్చారు. ఇక కొంతసేపట్లో గ్రామం వస్తుంది. ముగ్గురు సంతోషంగా ఉన్నారు.
అమ్మయ్యా, బతికిపోయాం. ఇక ఆ జమీందారు గాడి సంగతి నేను చూసుకుంటా. వారు అలా మాట్లాడుకుంటూ ఉండగానే దారికి అడ్డంగా 5 దొంగలు నిలబడ్డారు. వాళ్ల నాయకుడు భైరవ చూడటానికే భయంకరంగా ఉన్నాడు. ఆహా, అడవి దాటారు, కాని మమ్మల్ని దాటలేరు. మీ దగ్గరేముందో మర్యాదగా ఇటు ఇచ్చేయండి. అయ్యో, నా దగ్గర ఏమి లేవయ్యా. ఆ మూటలో ఏముందో ఇటు ఇవ్వో. ఇది రొట్టెల మూటయ్యా. రొట్టెలా? మాకు బంగారు రొట్టెలు కావాలి, తీయండి. వివేక్, నువ్వు పక్కకి తప్పుకో. వీళ్ళందరూ నేను చూస్తాను. వీళ్ళకి నా ఆవేశం రుచి చూపించకపోతే నా పేరు సుందరే కాదు. ఆగు ఆగు సుందర్. వివేక్ భైరవ వైపు తిరిగి వినయంగా నమస్కరించాడు. దొంగల దొర, భైరవ గారు, మేము పేదవాళ్ళం, కాని మా దగ్గర ఒక గొప్ప రహస్యముంది. రహస్యమా? ఏంటది? మేము సామాన్యులం కాదు, మేము ఆయుర్వేద వైద్యులం. ఈ నీలగిరి అడవిలో 1000 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూసే సువర్ణలత అనే మొక్క కోసం వచ్చాం. అదిగో ఇదే ఆ మొక్క. ఈ ఆకుతో మేమేం చేసుకోవాలి? భైరవ్ గారు, ఈ ఆకు రసం తాగితే మనిషికి ఎంత పెద్ద గాయం తగిలినా ఒక్క నిమిషంలో మాయమైపోతుంది. నిజమా? మీరే పరీక్షించుకోండి. సుందర్, నీ చేతిని కొంచెం గీసుకో. ఏంటి? గీసుకో. సుందర్ వివేక్ ప్లాన్ అర్థం చేసుకున్నాడు. చేతి మీద చిన్నగా గీసుకున్నాడు. ఇప్పుడు చూడుదొరా. ఆ ఆకును నలిపి ఆ రసాన్ని సుందర్ గాయం మీద పెట్టాడు. చూసారా? గాయం మాయం. ఈ అద్భుతమైన మొక్క రసం మీలో ఒకరికి ఈ రసమిచ్చి మిమ్మల్ని అజరామరులుగా చేస్తాం. నాకు నాకు కావాలి. అయితే ఈ రసం తయారు చేయడానికి మాకు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కావాలి. ఏం కావాలో చెప్పు. బాగా మరుగుతున్న నీళ్లు, ఒక పెద్ద బండరాయి, మరియు నా స్నేహితుడి సంచిలో ఉన్న ఆ పొదుపు ఆవకాయ జాడి కావాలి. అలాగే, త్వరగా కానివ్వండి. దొంగలు పెద్ద మంట వేసి నీళ్లు మరిగించారు. రాము అయిష్టంగానే తన ఆవకాయ జాడి ఇచ్చాడు. సుందర్, నీ ఆవేశం ఇప్పుడు కావాలి. నేను ఆ రసం ఆ మరుగుతున్న నీళ్లలో వేయగానే నువ్వు ఆ పెద్ద బండరాయిని అందులోకి తోసేయ్. ఎందుకు? చెప్తాను, చెయ్యి. వివేక్ ఆ ఆకులను నలిపి ఆవకాయతో కలిపి ఆ మరుగుతున్న నీళ్లల్లో వేశాడు. ఆ ఘాటుకు దొంగలందరూ దగ్గటం మొదలుపెట్టారు. సుందర్, ఇప్పుడే. సుందర్ తన బలమంతా ఉపయోగించి ఆ పెద్ద బండరాయిని ఆ మరుగుతున్న కుండలోకి తోశాడు. అంతే, ఆ వేడి నీళ్లు, ఆవకాయ, పసరు అన్నీ కలిసి ఆ దొంగల ముఠ మీద చిమ్మాయి. ఆ ఘాటుకు, వేడి నీళ్లకు దొంగల కళ్ళు మూసుకుపోయాయి. వారు విలవిల్లాడిపోతున్నారు. రాము, సుందర్, పరిగెత్తండి. ముగ్గురు వెనక్కి తిరిగి చూడకుండా పరుగులంకించుకున్నారు. ఆ దొంగలు తేరుకునేసరికి వీరు అడవి దాటి గ్రామంలోకి ప్రవేశించారు. ముగ్గురు ఊరి పొలిమేరలో ఆగి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. చూసావా నా బలం? ఆ రాయిని ఎలా విసిరాను? అయ్యో, నా ఆవకాయ జాడి, నా అంతటి పొదుపరి జాడిని ఆ దొంగల పాలు చేశానే. ఓ రామా, నీ ఆవకాయ జాడి కూడా మన ప్రాణాలు కాపాడిందిలే. చూసారా, మన యాత్ర పూర్తయింది. సుందర ఆవేశం లేకపోతే ఆ రాయిని ఎవరూ కదిలించేవారు కాదు. రాము పొదుపు లేకపోతే మనం ఆకలితో పోయేవాళ్ళం. ఆ దొంగలను నమ్మించడానికి ఆవకాయ ఉండేది కాదు. మరి నువ్వు? నా తెలివి, మీ ఇద్దరి గుణాలు కలవకపోతే ఈ యాత్ర సగంలోనే ఆగిపోయేది. వదండి, ఆ జమీందారు సంగతి చూద్దాం. అలా ఆ ముగ్గురు మిత్రులు వారి వారి బలహీనతలనే బలంగా మార్చుకుని చలికాలంలో మొదలుపెట్టిన కష్టమైన యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు.
జమీందారుకి అప్పు చెల్లించి వాళ్ళ ఆస్తిని కాపాడుకున్నారు. అది కృష్ణా తీరాన ఉన్న లంక గ్రామం. పేరు సుందరపురం. ఆ ఊరు సారవంతమైన నల్లరేగడి నేలలకు ప్రసిద్ధి. ఏటా 3 పంటలు పండుతాయి. ఊరంతా పచ్చని పొలాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఆ ఊరిలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. కష్టపడి పనిచేయడమే తెలిసిన మనిషి. అతని భార్య మల్లమ్మ భర్తకు తగ్గ ఇల్లాలు. తెలివితేటల్లో ఆమెను మించినవారు ఆ ఊర్లో లేరు. వారికి ఊరి చివర 5 ఎకరాల పొలం, ఒక చిన్న ఇల్లు ఉన్నాయి. ఆ ఏడాది రైతులు యాసంగి పంటగా వరి వేశారు. పొలాలన్నీ కంకులు వేసి తలలు వంచి కోతకు సిద్ధంగా ఉన్నాయి. బంగారం రంగులో మెరిసిపోతున్న పొలాలను చూసి రైతులంతా మురిసిపోతున్నారు. ఇంకో వారం రోజులాగితే పంట చేతికొస్తుంది. ఈ ఏడాది కష్టాలు తీరినట్టేననే ఆశతో ఉన్నారు. కాని ఆ ఊరికి భూపతి అనే పెద్ద రైతు రూపంలో ఒక పెద్ద సమస్య ఉంది. భూపతికి 100 ఎకరాల పొలముంది. దానికి తోడు వడ్డీ వ్యాపారం కూడా చేస్తాడు. ఊరిలో సగం మంది రైతులు అతని దగ్గర అప్పు తీసుకున్నవారే. భూపతి పొలమంతా మెట్ట ప్రాంతంలో ఎత్తులో ఉంది. సోమయ్య మిగతా పేద రైతుల పొలాలు పల్లం ప్రాంతంలో నదికి దగ్గరగా ఉన్నాయి. ఒకరోజు సాయంత్రం రైతులందరూ పొలాల గట్టు మీద కూర్చొని తమ పంట గురించి మాట్లాడుకుంటున్నారు. సోమయ్య అన్నా, చూసావా గింజ ఎంత బలంగా ఉందో? ఈసారి దేవుడు కరుణించాడు, మన అప్పులన్నీ తీరిపోతాయి. అవునన్నా, నా పొలమైతే అచ్చం బంగారం పరిచినట్టుంది. ఇంకో 10 రోజులు ఎండ కాస్తే చాలు, కోతలు మొదలు పెట్టొచ్చు. అంత బాగానే ఉందిరా, కాని ఆకాశం చూస్తుంటే నా మనసు కీడు శంకిస్తోంది. పొద్దట్నుంచి గాలిలో తేమ పెరిగింది. అయ్యో సోమయ్యన్నా, నువ్వు ఎప్పుడూ ఇంతే. మంచి జరిగేటప్పుడు కూడా ఏదో ఒక అనుమానం. ఆకాశం నిర్మలంగానే ఉంది, మన అదృష్టం బాగుంది, ఈసారి పంట మనదే. వారు మాట్లాడుకుంటూ ఉండగానే పడమర దిక్కు నుండి నల్లటి మబ్బులు దట్టంగా కమ్ముకోవటం మొదలైంది. ఉన్నట్టుండి గాలివేగం పెరిగింది. చల్లటి గాలి ఒంటికి తగిలేసరికి రైతుల ముఖాల్లో ఆందోళన మొదలైంది. చూసారా, నేను చెప్పానా, ఇది మామూలు గాలి కాదు, వాన సూచన. పదండి, త్వరగా ఇళ్లకు పోదాం. రైతులు ఇళ్లకు చేరేలోపే కుండపోత వర్షం మొదలైంది. అది మామూలు వర్షం కాదు, ఉరుములు మెరుపులతో కూడిన పెనువర్షం. ఆ రాత్రి మొదలైన వాన 3 రోజుల పాటు ఆగకుండా కురుస్తూనే ఉంది. సుందరపురం చరిత్రలో అటువంటి వాన ఎన్నడూ చూడలేదు. 3వ రోజు వర్షం కాస్త తెరిపి ఇచ్చింది. రైతులందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొలాల వైపు పరిగెత్తారు. అక్కడి దృశ్యం చూసి గుండెలు పగిలేలా ఏడ్చారు. పల్లం ప్రాంతంలో ఉన్న పొలాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. వరి కంకులు కుళ్ళిపోయి నీటిమీద తేలుతున్నాయి. సోమయ్య 5 ఎకరాల పొలం ఒక పెద్ద చెరువును తలపిస్తోంది. కష్టం మొత్తం నీటిపాలైంది. అయ్యో భగవంతుడా, ఏం పాపం చేశాం తండ్రి. చేతికందిన పంటను నోటికందకుండా చేశావే. నా అప్పులు ఎట్టా తీరేది? నా బతుకు బజారున పడింది. మనందరిది ఇదే గతి. ఇప్పుడు మనకు చావే శరణ్యం. రైతులందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా భూపతి తన మనుషులతో కలిసి అక్కడికొచ్చాడు. అతని పొలం మెట్టమీద ఉండటంతో నీరు నిలవకుండా జారిపోయి అతని పంటకు ఏ నష్టమూ జరగలేదు. ఏమయ్యా రైతులారా, పంటలు బాగా పండాయటగా? కోతలు ఎప్పుడు మొదలు పెడుతున్నారు? మా కష్టం నీళ్ల పాలైతే నీకు నవ్వులాటగా ఉందా భూపతి గారు? నాకేం నవ్వులాట కాదు, అసలు విషయానికి వస్తున్నా. మీరందరూ నా దగ్గర యాసంగి పంటకు విత్తనాలు, ఎరువుల కోసం అప్పు తీసుకున్నారు. పంట పండగానే వడ్డీతో సహా చెల్లిస్తామని కాగితాలు రాసిచ్చారు. అయ్యా, పంట మొత్తం నీళ్లలో కలిసిపోయింది. మా చేతిలో చిల్లిగవ్వలేదు. దయ చూడండి, ఈ ఒక్క ఏటికి మమ్మల్ని వదిలేయండి. వచ్చే పంటకు మీ బాకీ తీరుస్తాం. వదిలేయడమా? నేను వడ్డీ వ్యాపారం చేస్తున్నానా, ధర్మసత్రం నడుపుతున్నానా? నాకు రేపు సాయంత్రంలోగా నా డబ్బు వడ్డీతో సహా అందాలి. అయ్యా, అది అన్యాయం. మా దగ్గర తినడానికి తిండి గింజలు కూడా మిగల్లేదు. డబ్బు ఎక్కడి నుండి తీగలం? అది నాకనవసరం. మీరంతా మీ పొలాలను నా దగ్గర తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు. రేపు సాయంత్రంలోగా డబ్బు కట్టకపోతే
మీ పొలాలన్నీ నావైపోతాయి, గుర్తుపెట్టుకోండి. ఇది నా ఆఖరి మాట. అని చెప్పి భూపతి తన మనుషులతో దర్జాగా వెళ్లిపోయాడు. రైతులందరూ కుప్పకూలిపోయారు. ఇది భూపతి పన్నాగమని వారికి అర్థమైంది. తమ పొలాలను కాజేయడానికే వాడు ఈ సమయం కోసం ఎదురుచూశాడని తిట్టుకున్నారు. ఇక ఆ రాత్రి సోమయ్య ఇంట్లో మల్లమ్మ గంజి కాస్తుంటే సోమయ్య దీనంగా చూస్తూ కూర్చున్నాడు. మల్లమ్మ, మన బతుకు ముగిసిపోయింది. రేపటితో మన 5 ఎకరాల పొలం ఆ భూపతిగాడి పాలు కాబోతోంది. మనం కూడా వాడి దగ్గర కూలీలుగా చేరాల్సిందే. ఏడవకండి, కన్నీళ్లు కారిస్తే పొలం తిరిగిరాదు. మరేం చెయ్యమంటావే? ఆ రాక్షసుడితో పోరాడే శక్తి మనకుందా? మనకు బలం లేదయ్యా, కాని తెలివుంది. తెలివా? ఈ సమయంలో ఏం తెలివి పనిచేస్తుంది? ఏమయ్యా, ఆ భూపతికి అప్పు తీర్చడానికి మనకేం కావాలి? డబ్బే కదా. డబ్బు సంపాదించడానికి మనకేం కావాలి? అదృష్టం లేదా పంట. మన పంట పోలేదు. ఏంటి మల్లమ్మ, మతి తప్పిందా? పొలమంతా నీళ్లల్లో కుళ్ళిపోతే పంట పోలేదంటావేంటి? ఏమయ్యా, ఆ భూపతిగాడికున్నది మెట్ట పొలం, మనది పల్లం పొలం. వాడు వరి పండించాడు, కాని దేవుడు మనకు వరి బదులు ఇంకో పంట ఇచ్చాడు. ఏంటా పంట? మన పొలం ఇప్పుడేమైంది? పెద్ద చెరువయింది. ఆ చెరువులో ఏముంటాయి? నీళ్లు. నీళ్లతో పాటే చేపలు. ఆ నదితో పాటు నదిలోంచి చేప పిల్లలు కూడా మన పొలాల్లోకి కొట్టుకొచ్చాయి. ఈ వర్షం మన వరి పంటను తినేసింది, కాని మనకు చేపల పంటనిచ్చింది. సోమయ్య భార్య తెలివికి ఆశ్చర్యపోయాడు. నిజమే మల్లమ్మ, భలే చెప్పావు. మన పొలంలో ఇప్పుడు లక్షల చేప పిల్లలుండుంటాయి. అవును, మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే. ఈ నీరు ఇంకిపోకుండా ఆ పొలానికున్న గండిని పూడ్చేయాలి. ఈ నీటిని మరో 1 నెల రోజులు నిలబెట్టగలిగితే ఆ చేప పిల్లలు పెరిగి పెద్దవై మనకు బంగారం పండిస్తాయి. కాని ఆ భూపతిగాడు రేపే పొలం లాక్కోవడానికి వస్తాడు కదా. వాడికి కావాల్సింది డబ్బు. మనం గడువడుగుదాం. 1 నెల రోజులు గడువిస్తే వడ్డీకి వడ్డీ వేసి మొత్తం బాకీ తీరుస్తామని చెబుదాం. సోమయ్యకు కొత్త ఆశ చిగురించింది. వెంటనే మిగతా రైతులైన లచ్చన్న, రాముడు ఇళ్లకు పరిగెత్తాడు. లచ్చన్న, రాముడు, మనం బతికిపోయాం. మన పంట పోలేదు. వారికి మల్లమ్మ చెప్పిన ఉపాయం మొత్తం వివరించాడు. మొదట ఆశ్చర్యపోయినా ఆ తర్వాత రైతులందరూ ఈ ప్రణాళికకు ఒప్పుకున్నారు. మరుసటి రోజు సాయంత్రం భూపతి తన మనుషులతో తాకట్టు పత్రాలతో రైతుల పొలాల దగ్గరకొచ్చాడు. సరే, డబ్బు తెచ్చారా లేక పొలాలు రాసిస్తున్నారా? భూపతి గారు, మేము డబ్బిస్తాం, కాని మాకు 1 నెల రోజులు గడువు కావాలి. 1 నెల రోజులా? ఈ ఎండిపోయిన పొలంతో 1 నెల రోజుల్లో ఏం పీకుతారు? అది మాకు వదిలేయండి. మీ బాకీకి ఈ 1 నెల రోజులకు అదనంగా మరో 1000 రూపాయలు వడ్డీ కల్పిస్తాం. మీరు ఒప్పుకోకపోతే మేమంతా కలిసి రాజుగారి దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేస్తాం. పంట పోయినప్పుడు కనికరం చూపని లోభి అని మొరపెట్టుకుంటాం. రాజుగారి పేరు వినగానే భూపతి కాస్త వెనక్కి తగ్గాడు. రాజుగారు తెలివైనవాడు, ప్రజల పక్షపాతి అని అతనికి తెలుసు. ఓ, సరే, 1 నెల రోజులు. ఈ రోజు నుండి సరిగ్గా 1 నెల రోజులకు నా డబ్బు నాకు అందాలి. ఒక్క దమ్మిడి తగ్గినా మీ పొలాలతో పాటు మీ ఇళ్లను కూడా లాక్కుంటాను, జాగ్రత్త. రైతులు సరేనన్నారు. భూపతి వెళ్లగానే ఆ రాత్రే రైతులందరూ కలిసి తమ పొలాల గట్లను గట్టిగా మట్టివేసి బలపరిచారు. పొలాల్లోకి చేరిన నీరు బయటకు పోకుండా ఆపేశారు. వారి పొలాలన్నీ పెద్ద పెద్ద చేపల చెరువులుగా మారిపోయాయి. రైతులందరూ అడవికి వెళ్లి వెదురు బద్దలతో పెద్ద పెద్ద వలలు, గాలాలు తయారు చేసుకున్నారు. ప్రతిరోజు తమ పొలాల్లోనే చేపలు పట్టడం మొదలుపెట్టారు. మొదటి వారం చిన్న చేపలు పడ్డాయి. 2వ వారం అవి కాస్త పెద్దవయ్యాయి. 3వ వారం తిరిగేసరికి ఒక్కో చేప 1/2 కేజీ బరువు తూగుతోంది. గాలికి నీరు కదలటం వల్ల చేపలకు బలం చేకూరి రుచిగా కూడా తయారయ్యాయి. ఏమండి, చేపలు సిద్ధంగా ఉన్నాయి, కాని
వీటిని మన ఊరి సంతలో అమ్మితే ఆ భూపతిగాడు మళ్ళీ అడ్డుపడతాడు. నిజమే, వాడి కన్ను మన మీదే ఉంది. మనం ఈ చేపలను పక్కనే ఉన్న పట్నం సంతకు తీసుకెళ్ళాలి. అక్కడైతే మంచి ధర పలుకుతుంది. రైతులందరూ కలిసి ఆ రాత్రికి రాత్రే పట్టిన చేపలను పెద్ద గంపల్లో వేసి ఎడ్లబండ్ల మీద వేసుకుని తెల్లవారకముందే పట్నం సంతకు బయలుదేరారు. పట్నం సంతలో లంక గ్రామం నీటి చేపలు అని అరవగానే జనం ఎగబడ్డారు. వర్షపు నీటిలో పెరిగిన చేపలు కావటంతో రుచి అమోఘంగా ఉంటాయి. తెచ్చిన సరుకు గంటల్లో అమ్ముడైపోయింది. రైతుల చేతులు డబ్బుతో నిండిపోయాయి. ఈ విషయం ఎలాగోలా భూపతి చెవిన పడింది. ఏమిరా, ఆ సోమయ్యగాడికింత తెగింపా? నా పొలంలో పెరిగిన చేపలను పట్నంలో అమ్ముతాడా? వాడి పొలం నా తాకట్టులో ఉంది అంటే ఆ పొలంలో పడిన చేపలు కూడా నావే. రేపు వాళ్ళు మళ్ళీ వెళ్తారు. దారి కాచి ఆ చేపల గంపలన్నీ మన గిడ్డంగికి తెండే. వాడికి బుద్ధి చెబుతాను. మరుసటి రోజు రైతులు యథావిధిగా చేపలతో బండ్లను సిద్ధం చేసుకున్నారు. కాని సోమయ్యకు అనుమానం వచ్చింది. మల్లమ్మ, ఆ భూపతిగాడు ఊరికే ఉండడు. వాడు మనల్ని దారి కాస్తాడని నా మనసు చెబుతోంది. నాకు తెలుసండి. అందుకే ఈరోజు నేను కూడా మీతో సంతకొస్తాను. మీరొక పని చేయండి. చేపలు పట్టేవాళ్లు కొందరు, అమ్మేవాళ్లు కొందరుగా విడిపోదాం. మీరు లచ్చన్న గారు బండ్ల మీద చేపలు తీసుకుని బయలుదేరండి. నేను మిగతా ఆడవాళ్లం కాస్త ఆలస్యంగా వస్తాం. నువ్వెందుకే? గొడవ జరిగితే? గొడవ జరగకుండా చూసుకోవడానికే నేనొచ్చేది. మీరు ధైర్యంగా వెళ్ళండి. సోమయ్య, లచ్చన్న చేపల బండ్లతో బయలుదేరారు. ఊరు దాటి పట్నం దారి పట్టగానే దారికి అడ్డంగా భూపతి, అతని గూండాలు కర్రలతో నిలబడ్డారు. ఆగండ్రా, బండ్లు ఆపండే. ఏంటి భూపతి గారు దారికి అడ్డంగా నిలబడ్డారు? వరే సోమయ్య, నా పొలంలో పడిన చేపలు దొంగలించి అమ్ముకుంటున్నావా? ఆ చేపలన్నీ నావే. మర్యాదగా బండ్లు మన గిడ్డంగికి తిప్పండే. ఇది అన్యాయం. పొలం మాదే, కష్టం మాదే. పొలం నా తాకట్టులో ఉంది కాబట్టి అందులోని ప్రతి గింజ, ప్రతి చేప నాదే. ఏయ్, బండ్లు లాగండి. భూపతి మనుషులు బండ్ల మీదకు రాబోతుండగా వెనక నుండి పెద్దగా అరుపులు, కేకలు వినిపించాయి. భూపతి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ మల్లమ్మ, మరో ఇది ఆడవాళ్లు నిలబడి ఉన్నారు. ఇది మామూలు ఆడవాళ్ల గుంపులా లేదు. అచ్చం దుర్గమ్మ సైన్యంలా ఉంది. ఆగు భద్రయ్య! మల్లమ్మను, ఆమె వెనుకున్న ఆడవాళ్లను చూసి భూపతి, అతని మనుషులు ఒక్క క్షణం ఆగిపోయారు. ఏమన్నావు? ఆ చేపలు నీవా? అవును, నిజమే. పొలం మీ తాకట్టులో ఉంది కాబట్టి ఆ చేపలు మీవే. మేము కాదనటం లేదు. మల్లమ్మా, భద్రయ్య గారు, మీ సొమ్ము మీకే దక్కాలి కదా, అందుకే ఈ చేపలన్నీ మీ ఇంటికి తెస్తున్నాం. ఇదిగో తీసుకోండి. మల్లమ్మ పక్కనే ఉన్న బండిలోని ఒక పెద్ద చేపల గంపనెత్తి భూపతి కాళ్ల దగ్గర కుమ్మరించింది. పచ్చి చేపలన్నీ అతని కాళ్ల మీద, బట్టల మీద పడ్డాయి. నీచువాసన గుప్పుమంది. చచ్చి ఆపండి. ఏం చేస్తున్నావు? ఆగకండి. మన అయ్యగారి పంట ఆయనకే అప్పచెప్దాం. పదండి. ఈ బండ్లన్నీ ఆయన మేడ దగ్గరకు తీసుకుపోయి ఆయన పడక గదిలో కుమ్మరిద్దాం. ఆడవాళ్లందరూ అవును పదండంటూ బండ్లను భూపతి మేడ వైపు తిప్పడానికి సిద్ధమయ్యారు. ఆగండి, నా ఇంటి దగ్గరకా? అవును భూపతయ్యా, ఈ 100 గంపల చేపలు నీ మేడలో వేస్తాం. రేపటికల్లా ఇవన్నీ కొళ్ళిపోతాయి. ఆ కంపుకు నువ్వు ఆ మేడలో ఒక్క క్షణం కూడా ఉండలేవు. నీ పరువంతా ఈ ఊరిలో గంగలో కలిసిపోతుంది. ఆ కంపు పోవాలంటే 1 నెల రోజులు పడుతుంది. ఆలోచించుకో. భూపతికి మల్లమ్మ తెలివి అర్థమైంది. 100 గంపల చేపలు మేడలో పడితే ఆ నరకాన్ని ఊహించుకోలేకపోయాడు. చేపలమ్మితే వచ్చే డబ్బు కన్నా తన పరువు పోతుందన్న భయం ఎక్కువైంది. వద్దు వద్దు, ఆపండి. మరి మా దారేంటి భద్రయ్య గారు? నాకేమీ వద్దు. మీ చేపలు మీరే తీసుకుని త్వరగా ఇక్కడి నుండి పోండి. మరి మా అప్పు సంగతో? ఆ అప్పు సంగతి తర్వాత చూద్దాం. ముందు ఇక్కడి నుండి పోండి. అట్టా కాదు భద్రయ్య గారు, మేమీ చేపలమ్మి మీ బాకీ మొత్తం ఇప్పుడే తీర్చేస్తాం. మీరిక్కడే ఉండి మీ డబ్బు మీరు లెక్క పెట్టి తీసుకోండి.
ఆ తర్వాత మా తాకట్టు కాగితాలు మాకిచ్చేయండి. భూపతికి వేరే దారి లేకపోయింది. అక్కడే చెట్టు కింద కూర్చున్నాడు. రైతులు పట్నం వెళ్లి చేపలమ్మి వచ్చిన డబ్బును మూటకట్టి తెచ్చి భూపతి ముందు పోశారు. తమ అప్పు వడ్డీతో సహా తీర్చేశారు. ఇదిగో భద్రయ్య గారు, మీ బాకీ. ఇప్పుడు మా పొలాలు మావే. భూపతి అవమానంతో తలదించుకొని తాకట్టు పత్రాలను వారికిచ్చేసి అక్కడ్నుండి కోపంగా వెళ్లిపోయాడు. ఆ వర్షం వారి పంటను నాశనం చేసినా వారి జీవితాలకు ఒక కొత్త దారిని చూపించింది. ఆ రోజు నుండి సుందరపురం రైతులు వరితో పాటు పొలాల్లో చేపల పెంపకం కూడా మొదలుపెట్టారు. సోమయ్య ఊరికి పెద్ద దిక్కు అయ్యాడు. ఆ రాత్రి సోమయ్య మల్లమ్మ తమ ఇంట్లో కూర్చొనుండగా, మల్లమ్మ, నువ్వు ఆ రోజు ఆడవాళ్ళను తీసుకుని రాకపోయుంటే మన బతుకులు ఆ భూపతి చేతిలో బందీ అయిపోయేవి. నీ తెలివి, నీ ధైర్యం మనందరినీ కాపాడాయి. మీ కష్టం ముందు నా తెలివెంతండి. అయినా వర్షం వచ్చింది మనల్ని ముంచడానికి కాదు, మనకు కొత్త దారి చూపించడానికే. ఆ దేవుడు మన వరి పంటను తీసుకెళ్లి మనకు చేపల పంటనిచ్చాడు. నిజమే మల్లమ్మ, ఆ వర్షమే మన పాలిట దేవుడయింది. ఇద్దరూ బయట కురుస్తున్న చిరుజల్లు వైపు చూస్తూ సంతోషంగా నవ్వుకున్నారు.